వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనంలో ఒక చిన్న దాని కొరకు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. చిన్నది. ఈ యొక్క ఉదయకాల సమయము వాక్య సందేశం యొక్క ఉద్దేశం ఏంటంటే చిన్నది, చిన్నది, చాలా చిన్నది. ఆమె ఏం చేసిందో, ఆ చిన్నది ప్రభు కొరకు ఎంత ఉపయోగపడిందో, ఆ చిన్నదాని వలన ఎంత గొప్పవారు మేలు పొందారో అని ఉదయకాల సమయంలో ధ్యానించవలసిన వారమై ఉన్నాం. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి అందరం కలిసి చూద్దాం. చదవండి. 310వ పేజీ నంబర్. నయమాను రాజునద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక 4వ వచనము మాత్రమే చదవండి. నయమాను రాజునద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియచేయగా. ఇశ్రాయేలు దేశపు చిన్నది, చిన్నదాని కొరకు మాట్లాడుతూ ఉన్నాను. ఈమె వయసులో చిన్నది, అనుభవంలో చిన్నది, ఆలోచనలలో చిన్నది, జ్ఞానములో చిన్నది. ఈ చిన్నది ఏమైందంటే సిరియా దేశానికి బానిసగా కొనుపోబడింది. ఇజ్రాయెల్ దేశం నుంచి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఈమె సిరియా దేశానికి కొనుపోబడిన చిన్నది. కొనుపోబడుతూ ఎక్కడికి వెళ్ళిందంటే నయమాను అన్నటువంటి ఆ యొక్క సైన్యాధిపతి ఇంటిలో ఆ నయమాను భార్య దగ్గర పరిచర్య చేయటానికి, అనగా ఉపచారము చేయటానికి ఈ నయమాను ఆమెను తీసుకొని వెళ్ళాడు, బంధించి తీసుకొని వెళ్ళాడు. ఈ చిన్నది ఏం చేస్తుందంటే నయమాను భార్య దగ్గర ఉపచారం చేస్తూ ఒకానొక దినాన్న ఆమె అడుగుతూ ఉంది యజమానురాల్ని, అమ్మగారు, అయ్యగారు చాలా బల సంపన్నుడు, అయ్యగారి వలన సిరియా దేశానికి విజయము వరిస్తుంది, అయ్యగారు ఎక్కడికి పోయినా అక్కడ గొప్ప కార్యాలు, యుద్ధాలలో విజయము చేకూరుతూ ఉంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ధనవంతుడు, శ్రీమంతుడు, బలవంతుడు, పేరు ప్రఖ్యాతులు గలవాడు, అన్నీ బాగున్నాయి. కానీ మరి అయ్యగారికి కుష్టి రోగం అని విన్నానమ్మా, ఎంతవరకు కరెక్ట్ అని అడిగింది. అవునువే, ఆయనకి కుష్టి రోగం, మరి ఏం చేయాలా? దేశంలో ఉన్న వైద్యులందరినీ సంప్రదించాను. పరాయి దేశము లేదా పక్క దేశం, ఇరుగు పొరుగు దేశాల్లో కూడా బాగులేకపోతే చూపించాం. చూడండి, ఇప్పుడు బాగా ధనవంతులు, భారతదేశంలో ధనవంతులు భారతదేశంలో వైద్యం చేయించుకోరు, అమెరికా వెళ్ళి వైద్యం చేయించుకుంటారు. విన్నారా? వార్తల్లో వింటున్నారా? బాగా ధనవంతులు ఏం చేస్తారంటే, రాజకీయ నాయకులు, ధనవంతులు, పేదోళ్ళకే భారతదేశంలో వైద్యం అందుతుంది, ధనవంతులకి అంతా అమెరికాలో అందుతుంది. మరి ఇతను ధనవంతుడే కదా, ఈయనేం చేశాడంటే అన్ని దేశాల్లో వైద్యానికి పంపించినాను కానీ నా భర్తకి ఈ రోగం పోలేదు అని ఒకానొక సాయంకాల వేళలో ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. జాగ్రత్తగా వినండి. ఈ చిన్నది ఏం చేసిందంటే, అమ్మా అంతవరకు ఓకే, అయితే నేను ఒక మాట చెప్తాను. నా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తే అయ్యగారికి రోగం పోతుందమ్మా అని గొప్ప శుభవార్త, మంచి మాట ఆ చిన్నదాని నోట దేవుడు ఉంచాడు, దేవుడు పలికించాడు. ఆమె వెళ్ళి ఆ మాటలు ఆమెతో చెప్పుతుంటుండగా ఆ భార్య ఏం చేసిందంటే ఆ తర్వాత దినాన్నో ఆ రాత్రో ఆ నయమానికి చెప్తుంది. నయమాన్ గారు అన్నారు, అయ్యా ఇలాగట చెప్పండి, ఇలాగట సిరియా దేశం నుంచి నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్తాను, అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడట, అతను ప్రార్థన చేస్తే నా రోగం పోతుందట అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి తన బాధ ఉద్దేశాన్ని చెప్పుకున్నాడు. రాజుగారు అన్నారు, సరే వెళ్ళయ్యా అని చెప్పి ఆయనతో పాటు కొన్ని వస్తువులు, పన్ను మనుషులు, సామాగ్రి అన్నీ ఇచ్చి
రాజు దగ్గర పంపిస్తే రాజు అన్నాడు, నేను కాదు బాగు చేసేది, ఇశ్రాయేల్ దేశంలో రాజునే కానీ నేను కాదు, మా ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి పొండి అని చెప్పాడు. ఆ మాట రాజు చెప్పకముందే ఎలీషాకి తెలియబడినదై ఎలీషా కబురు పెడతాడు రాజుకి, రాజుగారు నీ దగ్గరకు వస్తున్నటువంటి ఆ సిరియా దేశపు నయమాన్ని నా దగ్గరికి పంపించు. ఆ వార్త నయమాన్ దగ్గరికి వెళ్ళింది. నయమాను ఎలీషా ఇంటికి గుర్రముల మీద రౌతుల మీద ఇంటి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇంటి బయట నిలబడతాడు. చూడండి 8వ వచనం. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొని సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలు ప్రవక్తలో ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజు నాకు వర్తమానము చేసెను. రాజుకి చెప్పాడు, నువ్వు బాధపడకయ్యా, అతను నా దగ్గరికి పంపించని చెప్పితే రాజుగారు ఆ నయమాన్ని ఎలీషా ఇంటికి పంపిస్తాడు. ఎలీషా ఇంటి ద్వారం దగ్గరకు వచ్చి నయమాన్ నిల్చుంటాడు. నయమాన్ గారు అనుకుంటాడు, ఎలీషా వచ్చి నా తల మీద చెయ్యేసి ప్రార్థన చేస్తాడు అనుకుంటాడు. కానీ ఎలీషా ఏమన్నాడు, దైవజనుడు ఏమన్నాడంటే, నాయనా నయమాను, నువ్వు యొర్దాను నదికెళ్ళి 7 సార్లు మునిగి తేలాలి అన్నాడు. నువ్వు 7 సార్లు మునిగి తేలాలి అన్నాడు. ఈ మాట నయమాను గారికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అంటే, దైవజనుడు వచ్చి నా తల మీద చెయ్యేసి ప్రార్థన చేస్తాడని నేను అనుకొంటిని. కానీ ఆ దైవజనుడు ఏం చెప్పాడు, నువ్వు యొర్దానికి వెళ్ళి మునిగితే చాలు స్వస్థపడతావు అని చెప్పాడు. మనం కూడా ఏం చేస్తాం, కొన్ని సందర్భాల్లో మనం పాస్టర్ గారిని శోధించాలని అసలు ఏం చెప్తాడో చూద్దామని, ఏం మాట్లాడుతాడో చూద్దాం, అసలు మా ఇంటికి వచ్చి పక్కింటికి వెళ్తాడా లేదా, ఆ ఇంటికి వచ్చి మా ఇంటికి వస్తాడా లేదా అని ప్రశ్నల వర్షం కురిపించాలని ఆలోచనలకు పదును పెట్టి ఆలోచనలు తప్పుడు తోవకి వెళ్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అనుకోని సమయంలో ప్రార్థన చేయాల్సిన సమయం వస్తే ఫోన్లో ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదేంటి, నాకు బాగోపోతే పాస్టర్ గారు ఫోన్లో ప్రార్థన చేశారు, పక్కోడికి బాగోపోతే ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు. ఏటి ప్రశ్న అనుకోరా? మీ మనసు అంతా ఎక్కడ ఉండదంటే నా చుట్టే ఉంటుంది. అది దాన్ని బట్టి దేవునికి ఇష్టం. ఏదో ఒకలాగా నా చిన్నప్పుడు చెప్పిన సామెత, కోడిగుడ్డు మీద పాస్ట్ గారిని ఏదో తప్పుబట్టి అనాలని. ఉదయం లేచి టీ తాగావని ఎప్పుడైనా అన్నావా? బువ్వ తిన్నారా పాస్టర్ ఎప్పుడు అడిగావా? ప్రశ్నలు వేస్తున్నా మహానుభావుడా ఎప్పుడైనా బాగున్నావా పాస్టర్ గారిని ఒక మెసేజ్ పెట్టావా? వీళ్ళకి ఊరందరూ ఫ్రెండ్సే, వీళ్ళ గ్రూప్లో 100 మంది 200 మంది ఉంటారు. అందరికీ హాయ్ అంటారు, అందరికీ బాయ్ అంటారు. తిన్నావా, తిరిగావా, ఏం చేస్తున్నావు, ప్రతి క్షణం ఆన్లైన్లోనే తగలాడతారు. ఇన్ని ఫోన్లు ఉన్నాయి. ఏ రోజైనా పాస్టర్ గారికి ఫోన్ చేసి, బాబు బాగున్నావా, పాస్టర్ గారు ఫోన్ చేశారా, తిన్నారా, ఆరోగ్యం ఎలా, అడిగిన వాళ్ళు చెయ్యొద్దండి. నువ్వు చెయ్యొద్దు, నువ్వు తీసుకో. ఇది నిందేసిన వాళ్ళు పేర్లు కూడా చెప్తాను చెప్పాలంటే. సొనుక్కున్న వాళ్ళు అందరూ చెప్పాలో చెప్తా, ఏదో ఒకలాగా తప్పు పట్టాలనుకుని అందరూ చెప్తాను. ప్రియులారా, సేవకుడి మీద సొనుక్కున్న వాళ్ళు ఎవరు బాగుపడి స్థిరపడి దీవించబడలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దైవజనుడైనటువంటి ఎలీషా సిరియా దేశానికి అధిపతి అయినటువంటి నయమానుతో అన్నాడు, నువ్వు వెళ్ళి యొర్దాన్లో మునుగో. నేను చెయ్యేసి ప్రార్థన చేశానా, నూనె రాసి ప్రార్థన చేశాను కాదు, నువ్వు యొర్దాన్లోకి వెళ్ళి మునుగన్న. ఆ మాటకి ఇంత గొప్పటోడు, నేను సిరియా దేశానికి అధిపతిని, నువ్వు ఆఫ్టర్ ఆల్ పాస్టర్వి, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ప్రవక్తవి, నీకు నిలువ నీడ లేదు, నిలువ గుడారం లేదు, నీకు నాడివైన బండి లేదు, మెడలో గొలుసు లేదు, చేతికి
ఆ బ్రాస్లైట్ లేదు, లేకపోతే ఏవేవో లెక్కలు వేసుకొని నువ్వెంత తోడువే అని చెప్పి దైవజనుడి మీద కోప్పడ్డాడు. దైవజనుడి మీద కోప్పడ్డాడు. కోప్పడితే పక్కన ఒక ఆయన అన్నాడు, నాయనా నయమాను గారు ఆయన నిన్నేమడిగాడు? వెండి బంగారులు అడిగాడా? నీ ఆస్తి అడిగాడా? నీ అంతస్తు అడిగాడా? నిన్ను ఇంకోటి చేయమని అడిగాడా? ఏం అడగలేదు కదా. ఏమడిగాడు? యోర్దాను నదికి వెళ్ళి మునగమన్నాడు, అంతే కదా. స్నానం చేయమన్నాడు. ఏమో కంపు కొడుతుందేమో ఒళ్ళు, మనసు కంపు కొడుతుందేమో, స్నానం చేయని మనసులో అనుకోని అలా చెప్పుంటాడు. ఏం చెప్పాడు? వెళ్ళి మునగమన్నాడు, అంతే కదా. అన్నాడులే. చెయ్యేసి ప్రార్థన చేయొచ్చు కదా, రావచ్చు కదా బయటికి. అంత గర్వం ఏంటి దైవజనుడికి? అంతేటి నేను ఎంతటో వచ్చానో? ఈ సంభాషణ జరుగుతుందా లేదా చెప్పండి రా. అనుకోరా నేను ఇంత చేశానో, పాస్టర్ గారు బయటకు వచ్చి ప్రార్థన చేయాలి కదా, రావాలి కదా, ఎక్కడి దాకా రావడానికి అవ్వదా, ఇప్పుడే రావడానికి అవ్వదా, ఎందుకు రావడానికి అవ్వదు అని అనుకుంటాడు. చాలా అన్నాడు నయమాను, రాయలేదు. రాస్తే పుస్తకాలు చాలవని బైబిల్ ఉంటుంది. ఆ బైబిల్ గ్రంథంలో జరిగిన సంఘటనలు అద్భుతాలు రాస్తే ఈ భూమి నుంచి ఆకాశం అంత ఎత్తుండి అన్ని పుస్తకాలు పడతాయట. అలాగనే ఉంటాడు. అయితే దైవజనుడి దగ్గర ఆ నయమాను దగ్గర ఒక మంచి భక్తిపరుడు ఉన్నాడు, ఒక ప్రార్థనా పరుడు ఉన్నాడు. ఆయన అన్నాడు, నాయనా యోర్దానికి వెళ్ళి జస్ట్ మునుగు. సర్లే నువ్వే చెప్తున్నావు కదా, బాగా పోదాం అని చెప్పి అతను తీసుకొని యోర్దాను నదికి వెళ్ళి మునిగి తేలాడు. 7 సార్లు మునిగి తేలగా 7వసారి పసిపిల్లవాని వలె తన దేహము మార్చబడింది. ఎవరికి లేని స్వస్థత దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చాడు, నయమానికి ఇచ్చాడు. స్వస్థత ఇచ్చు దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. స్వస్థత ఇచ్చు దేవుడు. ఆయన పేరు యెహోవా రాఫా. యెహోవా రాఫా. నీకు అనారోగ్యంగా ఉండినప్పుడు మాట్లాడుకో, ప్రభా నీవు యెహోవా రాఫాగా ఉన్నావు తండ్రి. నిత్యము నీకు ఒంట్లో బాగలేనప్పుడు, అనారోగ్యంతో నడుస్తున్నప్పుడు, ప్రభా నీవు యెహోవా రాఫా, యెహోవా రాఫా ఈ పదము నీ నోట్లో ఉంటే నీకు స్వస్థత. దేవుని స్తోత్రం. ఏది నమ్ముతామో, ఏది పలుకుతామో, నమ్మి పలికిన దానిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యము చేస్తాడు. దేవుని స్తోత్రం. ఒక చిన్నది, ఏ చిన్నది? సిరియా దేశానికి సువార్తను అందించిన చిన్నది, నయమాన్ని బాగు చేసిన చిన్నది, అంతేకాదు ఒక దైవజనుడిని పరిచయం చేసిన చిన్నది. ఆ ఇంట్లో ఆమె చిన్నదే, ఎన్నిక లేనిది, పట్టబడినది, తల్లిదండ్రులు లేనిది, అన్నదమ్ములు లేనిది. అంతేకాదు ఆ వయసులో, ఆ చిన్న వయసులో ఆట పాట ఉండాల. వయసులో అయినా అయిపోయినప్పుడు పని చేయట్లు, పాటు చేయట్లు అనుకోండి. ఇది మన చిన్నోళ్ళు చాలా గ్రేట్ చిన్నోళ్ళు, మన సంఘాల్లో బయట ఉన్నటువంటి చిన్నోళ్ళు. చిన్నోళ్ళు అంటే అర్థం ఏంటండి? చిన్నదంటే అర్థం ఏంటి? ఏ వయసులో ఉన్నోళ్ళు చిన్నోళ్ళు అంటారు? ఒక 20 సంవత్సరాలు వస్తే లాలి, కూసి, పాప, బూస్టు, హార్లిక్సు, జమాటా, టమాటా చక్కగా కూర్చోబెట్టి చిన్నది. చిన్నదంటే అర్థం ఏంటండి? చిన్నపిల్లంటే అర్థం ఏంటి చెప్పండి? అక్కడ వీడియో రన్ అవుతుంది, చెప్పండి. చిన్నదంటే ఎంత వయసు? చాలా చిన్నోడు, కొంచెం గంజాయే తాగుతాడు. మా వాడు చిన్నోడండి, శాంపులే తాగుతాడండి ఆదివారం. చాలా చిన్నోడు, గంజాయి, చిన్న శాంపులే. చెప్పండి, చిన్నోళ్ళు అంటే అర్థం ఏంటి? ఏ వయసులో చిన్నోళ్ళు అంటే? చిన్నది అంటే అర్థం ఎంత వయసు ఉండి ఉంటుంది? కలవరి సంఘంలో ఉన్న వాళ్ళకి మాట రాదు, పాట రాదు, ఉలుకు రాదు, పలుకు రాదు. చిన్నది. ఆ చిన్నది ఏం చేసిందంటే యేసయ్యని పరిచయం చేసింది. దేవుని స్తోత్రం. మన చిన్నవాళ్ళు, లేదా మీరు ఏ స్థలములో పనిచేసినా, మీరు ఏ ఇంటిలో పనిచేసినా, మీరు ఏ ఆఫీస్లో పనిచేసినా, మీరు ఏ చోట ఉన్ననా ఆ చోట మీరు ఆశీర్వాదంగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. ఏ చోట ఉండండి. ఆమె పట్టబడిందే, ఎవరు లేనిదే, కానీ ఆమె ఉన్న చోటున, ఆమె పనిచేసిన చోటున ఆ ఇంటికి దీపమయ్యింది, ఆ ఇంటికి సువార్త పత్రిక అయ్యింది. మనం ఎక్కడుంటామో బైబిల్లో పౌలు అంటాడు, మీరు లోకమునకు పత్రికలై ఉన్నారు. లోకానికి సువార్త
పత్రికలై ఉన్నారు, లోకానికే పత్రికలై ఉన్నారు, లోకానికే వెలుగై ఉన్నారు, లోకానికి ఆశీర్వాదమై ఉన్నారు, లోకానికి వెలిగించవలసిన వారు అయి ఉన్నారు, లోకానికే ఉప్పై ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆ ఇంటిని అప్పుడు దాకా వ్యాధితో, అప్పుడు దాకా రోగముతో, అశాంతితో అన్నీ చేస్తున్నాడు. కానీ ఇంటి దగ్గరికి వచ్చి ఆ భార్య పక్కన కూర్చుంటే ఆమె ఎంతగా తన భర్తను అసహించుకుంటుంది. అన్నీ ఉన్నాయి, పాపం సంతోషమే లేదు. అన్నీ ఉన్నాయి, అధికారం, బలం, రాజ్యము, ధనము, పనివారు, వస్తువులు, వాహనాలు సమస్తం ఉన్నాయి. కానీ ఏం లేదు, నెమ్మది లేదు. డబ్బు ఉందండి, బ్యాంక్ నిండగా బ్యాలెన్స్ ఉందండి, బ్యాంకులో ఫుల్ బ్యాలెన్స్ ఉంది. కానీ ఇంట్లో సమాధానం లేకపోతే, మంచి ఆరోగ్యం లేకపోతే సంతోషం ఉంటుందా? ఉండదు. అలాగని ఆ డబ్బులు తెచ్చింది ఎందుకు కొందామన్నా దొరకదు. అలాంటి పరిస్థితుల్లో ఆ నయమాన్ అనబడుతున్నటువంటి దేశపు అధినేతకి సువార్త పత్రికై ఆ దేశాన్ని యేసుక్రీస్తు ప్రభు వైపు త్రిప్పగలిగిన చిన్నది. ప్రియుల, చిన్నదే అనుకుంటాం కానీ ఘనమైన కార్యాలు దేవుడు వారి ద్వారే చేస్తాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం త్వరగా. చిన్నది, అల్పమైనది, లేదా కొంచెము వారం, మేము స్వల్పమైన వారం, మేము ఎన్నిక లేని వారము, మేము గుర్తింపు లేని వారం, మమ్మల్ని ఎవరో పట్టించుకోరు, మాకు జ్ఞానము లేదు, మాకు సామర్థ్యత లేదు, మాకు తెలివి లేదు, మాకు బలము లేదు, మాకు బంధువులు లేరు, ఇవన్నీ అనుకుంటాం. కానీ దేవుడు ఏమనుకుంటాడో అన్నది ఉదయకాల సమయంలో వాక్య భాగమై ఉన్నది. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము చూడండి, 230 పేజీ నెంబర్ 30 దగ్గర 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. 230వ పేజీ. అందుకు సౌలు, నేను బెన్యామీనుడిని కానా. పాత నిబంధన గ్రంథం 230 నెంబర్ పేజీ నెంబర్. అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా. నేను బెన్యామీనుడును కానా. నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా. నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా. నాతో ఇలాగునా ఎందుకు పలుకుచున్నావు. ప్రియులారా, ఒకానొక దినాన సౌలు తన గార్దాబములు పోగొట్టుకొని ఆ మన్యపు ప్రాంతాల్లో సంచరిస్తూ వెళ్ళగా దీర్ఘదర్శి అయినటువంటి సమూయేలున్న చోటికి వెళ్తాడు. సమూయేలు సౌలుని పిలిపించి సౌలుతో మాట్లాడుతాడు. ఆయన నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా ఉంచబోతా ఉన్నాడు అని అంటే, అప్పుడు సౌలు అంటాడు, అయ్యా నేను బెన్యామీనుడును కాదు. 21వ వచనం, నేను బెన్యామీనుడును కానా. నా గోత్రము ఇశ్రాయేలుల గోత్రములలో స్వల్పమైనది కాదా. నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారు అందరిలో అల్పులు కారా. నాతో ఎందుకు పలుకుచున్నావు. వినండి ప్రియులారా, ఆయన గోత్రము చిన్నదట. ఆ గోత్రాలలో ఉన్న అన్ని కుటుంబాలలో ఆయన కుటుంబము స్వల్పమైనదట. ఆ కుటుంబములో ఆయన స్వల్పమైన వ్యక్తిని, నా గోత్రము స్వల్పమైనది, నా కుటుంబము స్వల్పమైనది, నేను స్వల్పమైన వాడును, చిన్నవాడును, చిన్న స్థితిలో ఉన్నవాడును, చిన్న స్థితి మాది, చిన్న గోత్రం మాది, చిన్న బ్రతుకు మాది, చిన్న వ్యక్తులం మేము అని దైవజనుడితో సౌలు రాజుగా కాకముందు చెప్పుతున్న మాట. స్వల్పమైన అయితేటి దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఎవరైతే ఎన్నిక లేని వారం, ఎవరైతే
మా గోత్రము చిన్నది, మా కులము చిన్నది, మా ప్రాంతము చిన్నది, మా స్థితిగతులు చిన్నవి, మా ఆర్థిక పరిస్థితులు కొంచెం, మా చదువు తక్కువ, మాకు జ్ఞానము తక్కువ. ఎవరైతే అన్ని విషయాలలో కొంచెము వారిగా చిన్నవారిగా కనబడతారో, నీవు సరి అయిన రీతిలో భక్తి చేస్తే దేవుని దృష్టిలో నీవే గొప్పదానివి, గొప్పవాడవు. సరి అయిన రీతిలో దేవునితో నడవగలిగితే, సరి అయిన విశ్వాసముతో దేవునితో నడవగలిగితే, ఆ స్వల్పమైన వ్యక్తివైన నిన్ను దేవుడు ఘనమైన వాడిగా చేస్తాడు. స్వల్ప గోత్రము, చిన్న గోత్రము లోనుంచి దేవుడు ఇశ్రాయేలీలకు మొదటి రాజుని లేపినాడు. కొంచెం వారం ఈరోజు భారతదేశంలో క్రైస్తవులు అంటే మైనారిటీ పీపుల్. మైనారిటీ అంటే చాలా స్వల్పమైన సంఖ్య గలవారు, కొంచెము బలము గలవారు, కొంచెము సామర్థ్యత గలవారు, కొంచెము మంది మాత్రమే ఉన్నారండి. కొంచెం మంది మాత్రమే ఉన్నారు. కానీ దేవుడు మన పక్షమునుండగా మనము బహుజనాంగమై ఉన్నాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. త్వరగా 203వ పేజీ నంబర్. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబం మనిషే గోత్రము ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. చాలు పిల్లరా, నా గోత్రము, ఈయన అంటున్నాడు నా గోత్రము, నా కుటుంబము, నేను. ఈయన కూడా దేవుడు ఈ యొక్క గిద్యోను పిలిచి అంటున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, నీవు ఇశ్రాయేలు ప్రజలను ఫిలిస్తీన్ల చేతిలో నుంచి విడిపించుటకు నేను నిన్ను పంపుతున్నాను అనినప్పుడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అనినప్పుడు, నేను నీకు బలమిస్తాను అని అనినప్పుడు, గిద్యోను దేవునితో అంటున్నాడు, దేవా, నాది చిన్న గోత్రం, మనష్య గోత్రం, చిన్న గోత్రం, ఎన్నిక లేని గోత్రము, అందులో నా కుటుంబము చిన్నది, అందులో నేను కనిష్ఠుడను, నేను చిన్నవాడిని. కనిష్ఠుడు అంటే చిన్నవాడు, జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు, కనిష్ఠుడంటే చిన్నవాడు. నేను చిన్నవాడిని. కుటుంబములో చిన్నవారు చేయొద్దండి. మా కుటుంబములో నేను చిన్నదాన్ని. మా చిన్నపిల్ల చెయ్యొద్దు. చిన్నపిల్లలో రెండో వ్యక్తో, మూడో వ్యక్తో, చివరి వ్యక్తి మా పాస్టర్ చిన్న చెయ్యెత్తింది. ముగ్గురు వారు ఆడపిల్లలలో ఆమె చివరిది. ఇద్దరు ఆడపిల్లలు, ఒకరు నర్సు, ఒకరు స్కూల్ టీచర్గా పనిచేసేవారు. దేవుడు చిన్నదాన్ని ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఏ చిన్నదాన్ని? మా ఇంటి చిన్నదాన్ని దేవుడు ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఈ చిన్నదాని సేవకు వచ్చినప్పుడు అందరూ అన్నారు, మీరేం సేవ చేస్తారు? వీళ్ళందరూ సీనియర్స్, వాళ్ళందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ జగదంబ సెంటర్ దగ్గర ఉన్న ట్రినిటీ లూథరన్ చర్చ్లో సంఘ పెద్దలుగానే ఉన్నారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళ బంధువులు అందరూ పెద్ద సంఘానికి పెద్దలుగా ఉన్నారు. చిన్న సంఘానికి దేవుడు దైవజనుడిగా, దైవజనురాలుగా మమ్మల్ని వచ్చారు. హల్లెలూయా. చిన్నోళ్ళమండి. మా కుటుంబంలో మేము చిన్నవారు అండి. మా గ్రామంలో మేము పేదోళ్ళు ఉన్నోళ్ళు చేయొద్దని, మా ఊర్లో మేము పేదోళ్ళం అండి. ఈ చెయ్యత్ర ఎందుకంటే ప్రెస్టేజ్ ఇష్యూ వస్తుంది. ఓకే, అది మనకి రాదు, ఎందుకంటే అది ప్రెస్టేజ్ ఇష్యూ కనుక మనం దేవుని సన్నిధిలో మనం ఏమై ఉన్నామని తెలుసు. మొదటి విషయము, మనం కులము చిన్నది కావచ్చు, గోత్రము చిన్నది కావచ్చు, బలము కొంచెము కావచ్చు, మనము చిన్నవారం కావచ్చు, కానీ ఈ చిన్నవారందరి మీద దేవుడు పెద్దదైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ చిన్నదాన్ని అక్కడికి తీసుకెళ్తున్నప్పుడే దేవుడు అనుకున్నాడు. ఆ చిన్నదాన్ని పట్టుకొని బరబర లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంటే
తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ చిన్నదాని తల్లిదండ్రులు, బంధువులు, ఊరు వాస్తులు అన్నీ వదిలేసి ఒంటరిగా బందీగా సిరియా దేశానికి పట్టుకొని పోతా ఉన్నారు. దేవుడు పరమ నుండి చూస్తూ ఉన్నాడు, పరమ నుండి చూస్తూ ఉన్నాడు. చిన్నది ఏడ్చి ఉంటుందా చెప్పండి? బాధపడి ఉంటుందా? నన్ను విడిచిపెట్టండి అని అడిగి ఉంటుందా? అడిగే ఉంటుంది. ఒక యవ్వనస్తురాలు, ఒక చిన్నపిల్ల అప్పుడే ఇంకా యవ్వన ప్రాయంలో అడుగు పడుతుందేమో. ఆ చిన్నదాయి ఎంత ఏడ్చి ఉంటుందో, ఎంత బాధపడి ఉంటుందో దేవుడి వైపు చూసి ఉంటుంది ఆమె. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు పని చేసే చోట, మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు అనుకుంటారు, ఈ నెల 10,000 వచ్చింది, వచ్చే నెల మా అమ్మగారు 1,000 పెంచితే బాగుండు. నేను పని చేస్తున్నాను, 2 ఏళ్ళు బట్టి పని చేస్తున్నాను, 10,000 ఇస్తున్నారు, 1,000 పెంచినా బాగుంది. ఈడంత పని చేయించుకుంటున్నాడు, 1,000 పెంచవచ్చు కదా. ప్రతి పని చేసే చోట పనివారు అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు. అవునా కదా? గవర్నమెంట్ ఉద్యోగాలు చేసిన అనుకుంటారు, ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వస్తే ఐఆర్ వస్తుంది, సిఆర్ వస్తుంది, పిఆర్ వస్తుంది, అన్నీ వస్తాయి అనుకున్నా. ఏ ఆరు రాలేదు, 10 నెలలు అయిపోతుంది. ఏది? ఏ ఇంక్రిమెంట్ కలలేదు, ఏ బోనస్లు కలలేదు, ఏమీ కలలేదు. వచ్చేస్తాయి అనుకున్నారు. ఏటి వచ్చేస్తుంది? ఏమీ రాలేదు అనుకుంటారు, పప్పుడుగానే వస్తుందేమో అని. ఈ పిల్లది ఆ ఇంటికి వెళ్ళిన తరువాత ఆ యజమానురాల దగ్గర ధనము ఆశించలేదు, మంచి వస్తువులు ఆభరణాలు ఆశించినట్టుగా లేదు. కానీ రాయబడిన సంగతి ఏంటంటే ఆ ఇంటి నుంచి ఆశించింది లేదు. ఈమెను తీసుకెళ్తున్నప్పుడు దేవుడు ఒక ఉద్దేశము తామని నడిపించి ఉంటాడు. సిరియా దేశపు నయమానుని బాగు చేయాలని, ఈ చిన్నదానిని గొప్ప దేవుని పరిచయం చేయటానికి ఆ ఇంటికి దేవుడు ఆ చిన్నదానిని తీసుకొని పోయినాడు. మనలను దేవుడు ఏ చోటకు తీసుకెళ్తే, మనను దేవుడు ఏ స్థలములో పనికి పెట్టినా, మనల్ని ఏ యొక్క బంధువుల మధ్య ఉంచినా, మనము ఆ బంధువుల మధ్యలో చిన్నదాని వలె బంధువులను ప్రభువైపు త్రిప్పవలసిన వారమై ఉన్నాము. మీరు పెళ్ళికి వెళ్ళండి, నువ్వు క్రైస్తవురాలు అని మర్చిపోతావు. పబ్బానికి వెళ్ళండి, క్రైస్తవుడు అని మర్చిపోతావు. పండగకి వెళ్ళినా, పబ్బానికి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా, మెచ్యూర్ ఫంక్షన్స్కి వెళ్ళినా, పుట్టినరోజులకి వెళ్ళినా, నువ్వు దేనికి వెళ్ళినా ఆ 100 మంది లేదా 10 మంది మధ్యలో నువ్వు వెలుగుతూ ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. అంతేగాని నువ్వేటి ఇలాగే తయారయ్యో, నేను బాగా తయారు చేస్తానని మనం తయారు చేయటం కాదు ప్రియులారా. వినండి, చిన్న దానిని దేవుడు ఉన్నతమైన పని కొరకు వాడుకున్నాడు. చిన్న గోత్రమైనటువంటి గిద్యోను, చిన్న గోత్రము, కనిష్ఠుడు, చిన్నవాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలను శత్రువులైన ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడిపించడానికి నేను చిన్నవాడునని తగ్గించుకున్న గిద్యోనును దేవుడు ఫిలిస్తీన్లను తరమడానికి వాడుకున్నాడు. 2వ చిన్నవాడు. 3వ చిన్న గోత్రం బెన్యామీను గోత్రములో పుట్టినవాడు, ఎన్నిక లేనివాడు, గాడిదలను మాత్రమే కాసుకున్నటువంటి ఎన్నిక లేనటువంటి సౌలును పిలిచి, ఎన్నిక లేని గోత్రములో పుట్టిన వ్యక్తిని పిలిచి రాజ్యాధికారము చేతకు అప్పగించి, నీవు నా ప్రజలను నడిపించు, ఇశ్రాయేలు ప్రజలకు ముందుండి నాయకుడివై, రాజువై, ఆలోచనకర్తవై ముందుండి నడిపించు అని చెప్పి ఈ చిన్న గోత్రములో పుట్టిన బెన్యామీనును, గోత్రములో పుట్టిన ఈ సౌలును ఇశ్రాయేలులకు మొదటి రాజుగా దేవుడు నియమించినాడు. 3వ చిన్న వ్యక్తి. 4వ చిన్న వ్యక్తి, సౌందర్యమైన వ్యక్తి ఋతు గ్రంథములో చూద్దాం. చూడండి, మరొక చిన్నది 220 పేజ్ నెంబర్, 2వ అధ్యాయము, 2వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా,
పోయి వారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోముతో కూడా తిరిగి వచ్చిన మోయాబీరైలైన యవనురాలు. చాలమ్మా ప్రియులారా, ఇక్కడ బోయాజు అన్నటువంటి ఒక వ్యక్తి, ఈ బోయాజు తన పొలములో పనిచేస్తున్న పనివారులను పిలిచాడు. ఒకనొక దినాన బోయాజు చాలా ఆస్తిపరుడు, ఆ దేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు గలవాడు, మంచి వ్యక్తి, మంచి భక్తిపరుడు, దేవుడంటే భయము కలిగిన వ్యక్తి ఈ బోయాజు. ఈ బోయాజ్కి చాలా పొలం ఉంది. ఆ పొలంలో చాలామంది పనివారు ఉన్నారు. పనివారు మా పైన సూపర్వైజర్లు ఉన్నారు, అనగా నాయకులు ఉన్నారు. నాయకులలో ఒక వ్యక్తిని పిలిచి ఆ రోజు అనగా కొద్ది దినాలు కాలము నుండి ఒక చిన్న పిల్ల, ఒక చిన్నది పొలములో పనిచేయడం చూస్తూ ఉన్నాడు. పిలిచి ఆ పనివాడిని పిలిచి, నాయనా, మన పొలములో క్రమము తప్పకుండా చక్కగా వచ్చి పని చేసుకొని బుద్ధిగా వెళ్ళిపోతున్నటువంటి ఈ చిన్నది ఎవరు? చక్కగా వచ్చి చక్కగా పని చేసుకొని పోతా ఉంది, తలదించుకొని వస్తుంది, తలదించుకొని వెళ్తుంది, బుద్ధిగా ఉంది, భక్తిపరురాల్లాగా ఉంది, ఆమె చక్కగా ఉంది. ఎవరు ఆమె అని అడిగినప్పుడు ఆ పనివాడు అన్నాడు, అయ్యా పలానా ఈమె నయోమి ఇంటికి కోడలుగా వచ్చిన చిన్న కోడలయ్యా, ఈమె ఇలాగొచ్చింది, ఇలా నష్టపోయింది, ఇలాగయ్యా అని చెప్పినప్పుడు ఆ చిన్నదాని కొరకు అతడు ఎంక్వైరీ చేస్తాడు. ఆ చిన్నదాని కొరకు అడిగినప్పుడు ఆ చిన్నదాని కొరకు మంచి సాక్ష్యము ఆమె కలిగి ఉన్నది. చిన్నది ఏటట, ఈ చిన్నది ఎవరంటే అత్త వెంబడొచ్చిన భక్తి కలిగిన ఆ యొక్క చిన్నది ఈ పొలములో పని చేయటానికి వచ్చింది. ఆ చిన్నదాన్ని ఒకనొక దినాన పిలిచి, అమ్మా, నువ్వే పొలములో పనికి వెళ్ళకు, మా పొలములోనే పని చేసుకో అంటే, పనిలో నుంచి తీసేసే అంత బద్ధకస్తురాలు కాదు, క్రమశిక్షణ లేనిది కాదు, అల్లరి చిల్లరి చేసేది కాదు. తీయటానికి ఇష్టపడక యజమానుడైన బోయాజే మా పొలములో పని చేసుకుంటూ ఉండు అని ఆమెను అడుగుతాడు. అంటే చూడండి, ఆమె ఎంత చక్కనదై ఉందో, ఎంత ఒబిడెంట్గా ఉందో, ఎంత రెస్పెక్టబుల్ మేనర్లో ఉందో ఆలోచించండి. ఆమెను చూసి యజమానుడు ఆమె మీద దయ చూపుతాడు. మనం పని చేసే చోట యజమానుల్ని రెచ్చగొట్టేలాగా, అర్థమవుతుందా? మన పని చేసే చోట ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, మన యొక్క పద్ధతిని బట్టి మనం పని చేసే చోట వారికి నష్టం రాకూడదు, వారిని బాధ పెట్టకూడదు, అంతేకాదు వారిని ఇబ్బంది పెట్టినట్టుగా పని చేయకూడదు. యజమానుల దృష్టికి యజమానులకు నమ్మకమైన పనివారుగా మనం ఎక్కడున్నా అక్కడ కనబడాలి. బోయాజు ఎదుట రూతు నమ్మకమైన పని చేసే ఒక చిన్నదిగా కనబడింది. ఆ యొక్క మంచితనాన్ని బట్టి, ఆమెకున్న క్రమశిక్షణను బట్టి బోయాజు ఆమె మీద జాలి చూపినవాడై, ఆమె మీద కనికరము చూపినవాడై, ఆమెను ఇష్టపడిన వాడే. తర్వాత అధ్యాయాల్లో ఆమెను ఇష్టపడి ఆమెను ఆ పొలములో పని చేసుకొనమని చెప్పిన వాడై కనబడతాడు. ఈ చిన్నదాని యొక్క మోయాబు దేశములో నుంచి వచ్చినటువంటి చిన్నది ధనవంతుడైనటువంటి, ఆ దేశానికి శ్రీమంతుడైనటువంటి బోయాజు సరసన ఈ చిన్నదానిని ఆ శ్రీమంతుడైనటువంటి బోయాజు సరసన, అనగా బోయాజు పక్కన ఆ పొలములో పనిచేస్తున్నటువంటి ఆమెను ఆ దేశములో లేదా ఆ యొక్క పొలమునకు యజమానుడైనటువంటి బోయాజు సరసన కూర్చుండబెట్టి బోయాజుతో సమానమైన స్థాయిలోనికి ఈ చిన్నదానిని దేవుడు హెచ్చించినాడు. బోయాజుకు భార్యను చేసినాడు. చిన్నదే, భక్తి కలిగిన చిన్నది, భయము కలిగిన చిన్నది,
క్రమశిక్షణ కలిగిన చిన్నది, దేవుని పట్ల విశ్వాసము కలిగిన చిన్నది, ఆమె పని చేసిన చోటు మంచి సాక్ష్యము కలిగిన చిన్నది. యజమానుల దృష్టికి దయ పొందినటువంటి చిన్నది. మనం పనిచేసే చోట మన యజమానులు మనల్ని వదులుకోవటానికి ఇష్టపడకూడదు. అసలు వీళ్ళు ఎప్పుడు మానేస్తారా అని అనుకోకూడదు. ఈమె లేకపోతే, ఈయన లేకపోతే మేము లేము అనే స్థాయికి మన భక్తి కనబడాలి. ఆమె క్రమశిక్షణ కనబడుతుంది, ఆమె విధేయత కనబడుతుంది. ఆమెను పిలిచినప్పుడు ఆమె అంటది, ఏ యోగ్యత చూసి, ఏ మంచి చూసి నా మీద మీరు జాలి పడుతున్నారు అని అడుగుతుంది. ఏమి చూసి నా మీద జాలి పడుతున్నారు మీరు? నేను ఈ ఊరు దాన్ని కాదు, మీకు తెలిసిన దాన్ని కాదు, మీ కులస్తురాల్ని కాదు అని అన్నీ చెప్పిన తర్వాత, అయ్యా ఏం చూసి నా మీద మీరు జాలి పడుతున్నారు అని అడిగినప్పుడు, అమ్మా నీవు నీ అత్తకు చేసిన ఉపకారాన్ని నేను చూసి తిని నేను వింటిని కనుక అని చెప్పి అని ఆమెను వివాహము చేసుకుంటాడు. ఈ చిన్నదాని దేవుడు ఏం చేసినాడంటే, బోయాసు ధనవంతుని పక్కన మన దీనస్థితిని దేవుడు ఐశ్వర్యంగా మార్చాలంటే మనము పనిచేసే చోట స్వార్థగా ఉండాలి, పనిచేసే చోట దేవుని పని చేయాలి, పనిచేసే చోట నమ్మకంగా ఉండాలి, పనిచేసే వారి యొక్క దయకు ప్రాప్తులై ఉండాలి. ప్రియులరా, ఈ చిన్నది ఏం చేసింది? తన అత్తకు ఉపకారం చేసింది. ఈ చిన్నది ఏం చేసింది? మంచి సాక్ష్యము కలిగి ఉన్నది. ఈ చిన్నది ఏం చేసింది? ఆ పొలములో పనిచేస్తున్న యవ్వనస్తుల జోలికి పోలేదు అని ఉన్నది. యవ్వనస్తుల జోలికి కానీ వేరొకరి జోలికి కానీ పోలేదు అంటే తన పరిశుద్ధతను తను కాపాడుకున్నది, తన వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని కాపాడుకున్నది. భక్తి కలిగిన చిన్నదానిని దేవుడు ఏం చేశాడంటే, ఆ పొలములో పని చేసే ఆమెగా వెళ్ళింది, ఆ పొలములో పూట కూటి కొరకెళ్ళింది. ఆ పొలములో ఆ రోజు పని చేయకపోతే ఆ రోజు ఆమెకు పొట్ట నిండదు, ఆకలి తీరదు. అంటే కూలాడితే కానీ రెక్కాడితే కానీ, ఏటట సామెత, రెక్కాడితే కానీ సెపరేట్ అమ్మ బాబు. మనం అల్లది మర్చిపోకూడదు. ఏది చెప్పండి? అల్లది మర్చిపోకూడదు. నేను మర్చిపోను. నిన్న శుక్రవారం కూడా నేను జ్ఞాపకం చేశాను, సంఘంలో శుక్రవారం జ్ఞాపకం చేశాను. అర్థమవుతుందా? అల్లది మర్చిపోకూడదు. మర్చిపోయినట్టుగా మనం ప్రజలకు కనబడినా, మనం ఈరోజు ధనవంతులు ఐశ్వర్యవంతులంగా కనబడినా మనం మాత్రం మర్చిపోకూడదు. అర్థమవుతుందా? మనం మర్చిపోకూడదు. ఈ చిన్నది తన స్థితిని అడుగుతుంది, అయ్యా నేను ఈ పొలంలో పని చేస్తే తిండి గింజలు ఇంటికి వెళ్ళి ఆ రోకలు ఇంటికి పట్టుకెళ్ళి అవి దంచి, ఆ రోకలో దంచి మా అమ్మమ్మ మీ ఊరెళ్తే మా ఎదురుగే ఆ ధాన్యం కళ్ళలోకి వెళ్ళి ఆ ధాన్యం దుల్లగొట్టి ఆ ధాన్యం ఇంటి మధ్యలో తీసుకొచ్చి, చిన్న రోకలు ఏదో ఉంటుంది ఇంటి మధ్యలో, ఇల్లు నట్టేట మధ్యలో ఉండేది, అప్పుడు దంచిది మహాతల్లి. దంచి అవి వంట చేసేది. ధాన్యం దంచడం నాకు గుర్తుంది, వాటిని కడగడం, ఎసరులో వేయడం, గెంజిపోయడం గుర్తుంది. ఇదేటి ఇప్పుడు వండుతున్నారు వీళ్ళు, ధాన్యం ఇప్పుడు వండుతున్నారు ఏంటి అనుకొని చిన్నప్పుడు ఆటకి పాటలకి వెళ్ళే వయసు అది మర్చిపోకూడదు. ఈరోజు నువ్వు బాస్మతి రైస్ తిను, కారులో తిరుగు, విమానం మీద తిరుగు, అత్తిచ్చిన బండి మీద అత్తిచ్చిన బండి, ఇది ఈడుగొన్నది కూడా కాదు.
వెనక ముందు కనబడదు. అత్త ఇచ్చిన డబ్బులతో బండి కొంటాం, వెనక ముందు కనబడదు. ఉదాహరణ చెప్తున్నాను. అంటే మన స్థాయిని మనము మర్చిపోకూడదు. నువ్వు మొదటి ప్రేమను మర్చిపోకు, నీ మొదటి స్థితిని మర్చిపోకు, నీ యొక్క లేమిని మర్చిపోకు, నీ కష్ట దినాలను మర్చిపోకు. ఒకవేళ మర్చిపోతే మనము దేవుని దగ్గర కృతజ్ఞత లేనివారుగా కనబడతాము. అలా ఉండకూడదు పిల్లరా. ఈమంటుంది, అయ్యా నేను ఈ పూటకి ధాన్యపు గింజలు రోకులు ఏరుకోవడానికి వచ్చిన దానను, నా యందు నీకెందుకు దయ పుట్టింది అని అడిగితే అతను అంటాడు, అమ్మా నీవు చేసినది, నీవు నీ అత్తకి చేసినది నేను తెలుసుకున్నాను, నీ భక్తిని తెలుసుకున్నాను, నీ విశ్వాసాన్ని తెలుసుకున్నాను అని చెప్పి ఆమె యందు జాలిపడి బోయాసు తన కాళ్ళ మీద ఉన్న దుప్పటిని ఆమె మీద కప్పుతాడు. దయాప్రాప్తురాలా, నువ్వు ఆశీర్వదించబడదు అని చెప్పి ఆమెను ఆశీర్వదించిన తర్వాత కొంతకాలం తర్వాత ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆ యొక్క రూతులో నుంచి వచ్చినటువంటి తరమే ఈరోజు క్రైస్తవ తరం. మనందరికీ ప్రారంభకురాలు ఈ భక్తి కలిగిన చిన్నది, భక్తి కలిగిన చిన్నది. మనం కూడా వయసులో పెద్దవారు అనుకుంటాం, కానీ మనం కూడా చిన్నదాని వలె గొప్ప సువార్తను ప్రకటించువారుగా, మనమున్న చోట ఆశీర్వాదంగా, మనం పనిచేసే చోట యజమానులు దయను పొందువారుగా, మనం ఎక్కడ పని చేస్తామో అక్కడ మంచి మంచి క్రమశిక్షణ గలవారుగా కనబడితే మనలను బట్టి మన దేవుని నామము హెచ్చించబడుతుంది. అనేకులు మన దేవుని వైపు త్రిప్పబడతారు. దేవుని వైపు తిప్పే చిన్నలుగా తగ్గించుకున్న వారుగా, మనము లోకానికి ఎన్నిక లేని వారుగా కనబడినప్పటికీ కూడా దేవుని దృష్టిలో ఎన్నిక చేయబడిన వారమని ఎరిగి దేవుని దగ్గర చక్కగా భయభక్తులు కలిగి, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలమందున్నా, ఏ సమయమైనా దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని పనిని చేద్దాం, దేవుని రాజ్యము భారతదేశంలో కడదాం. మన కష్టాన్ని, మన శ్రమను చూచువాడు మనల్ని ఒక దినాన బోయాజు దగ్గర, బోయాజు స్థాయికి రూతునెత్తినట్టుగా ధనవంతుడైన శ్రీమంతుడైన దేవుడు లోకములో ఉన్న పేదలను, పెంట కుప్ప మీద ఉన్న దరిద్రులను, దీనులను దరిద్రులను, ఎన్నిక లేని మనలను దేవుడు ఒకరోజు శ్రీమంతులతో సమానులుగా కూర్చుండి పెట్టుటకు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు హెచ్చించాలంటే చెప్పి ముగిస్తున్నా. దేవుడు హెచ్చించాలంటే, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు దేవుని యొక్క బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై యుండుడి. దీనత్వాన్ని, తగ్గింపుని, యథార్థతను, భక్తిని కలిగి ఉంటే తగిన సమయంలో దేవుని బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై తగ్గించుకున్న వారమై, లోబడుతున్న వారమై, దేవుని పనిని చేస్తున్న వారమై. పిల్లల ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం. ప్రతి చోట అందరూ పని చేస్తున్నవారు, బంధువులు ఉన్నవారు, ఒంటరిగా కొండ మీదకి ఎక్కువ ఒంటరిగా లేం కదా, 10 మంది మధ్యలో ఉంటున్నాం కదా. ఆ 10 మంది మధ్యలో నీవు ప్రభుని పరిచయం చేసే వ్యక్తిగా చిన్నదాని కావచ్చు, ఆ ఇంట్లో, ఆ ఊర్లో చిన్నోడు కావచ్చు, ఆ కుటుంబంలో చిన్నోడు కావచ్చు, కానీ దేవుని ప్రభుని పరిచయం చేసి ఎదుటివారి కన్నీరు తుడిచే స్థాయిలో దేవుడు నిన్ను పెట్టాడు. ఈ చిన్నదే, కానీ నయమాని కన్నీరు తుడిచింది. చిన్నదే, కానీ నయమాన్ని, లోకంలోకి వెళ్ళిపోతున్న నయమాన్ని యేసు వైపు తిప్పిన చిన్నదే, కానీ నయమాను భార్యకు ఆదరణ లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఆ నయమాను భార్యకు హృదయాన్ని వాదార్చిన చిన్నది. పిల్లరా, దేవుని బిడ్డలు మీ అందరూ, దైవ జనాంగం మీ అందరూ మౌనంగా ఉండకండి, ఏమి పట్టలేని వారుగా ఉండకండి. పక్కవారి పరిస్థితిని చూసి ప్రభు వైపు త్రిప్పేవారుగా, వాదార్పుగా, ఆదరణగా నడిపించేవారుగా మీరుండాలని చిన్నవారిని ఎన్నికలేని మనలను దేవుడు ఎంచుకున్నాడు.